సైదాబాద్ హనుమాన్ ఆలయ ఆవరణలో కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు, యువతులు, చిన్నారులు హాజరై ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలకు చేసిన జానపద నృత్యాలు, దాండియా ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్పొరేటర్ దంపతులు మహిళలతో బతుకమ్మ ఆడి పాడి మహిళలను ఉత్సాహపరిచారు. మన పండుగ, మన సంస్కృతి, మన సాంప్రదాయానికి ప్రతీక, ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక అని కార్పొరేటర్ అరుణారెడ్డి అన్నారు. ఈరోజు మా సైదాబాద్ లో మా ఇంటి ప్రాంగణంలో, అంటే మా ఇంటి పక్కన హనుమాన్ మఠము అని ఉంది. ఆ హనుమాన్ మఠం ప్రాంగణంలో ఈరోజు అంగరంగ వైభవంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మేము బతుకమ్మ పండుగను మేము నిర్వహిస్తున్నాము. అదే విధంగా ఈరోజు కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం కోసం అని చెప్పేసి ఎంతో మంది మహిళలు వచ్చి ఎంతో సంతోషకరంగా ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ శరన్నవరాత్రులలో ఉన్నటువంటి ప్రత్యేకత మన తెలంగాణకు ఉంది. అందులో భాగంగా బతుకమ్మ పండుగ అంటేనే ఒక ఆడపడుచులకు ఇచ్చే గౌరవం. మామూలుగా అయితే ప్రతి పూలతోనే భగవంతుణ్ణి పూజిస్తారు, కానీ పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మన సద్దుల బతుకమ్మ పండుగ దాకా ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషకరంగా, ఆహ్లాదకరంగా ఈ 9 రోజులు అమ్మవారి యొక్క శరణు కోరి అమ్మవారి యొక్క కృపకు పాత్రురాలు అవుతుంది. ఆమె నిర్వహించినటువంటి మా కొత్తకాపు రవీందర్ రెడ్డి సంవత్సరాలుగా ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది 6వ సంవత్సరము. సైదాబాద్ డివిజన్